మహాభారత యుద్ధం జరగబోతుందని తెలుసుకుని ఆ యుద్ధంలో ఓడిపోయే వారి తరపున పోరాడతానని తల్లి వద్ద ప్రతిజ్ఞ చేసి కేవలం 3 బాణాలతో యుద్ధ భూమికి వస్తాడు బార్బీకుడు. అప్పటికతడు పిల్లవాడైతేనే మహాయోధుడు. కేవలం 3 బాణాలతో యుద్ధ ఫలితాన్నే మార్చేయగలనన్న శక్తి నమ్మకం బార్బీకునిది. అతని ప్రతిజ్ఞ తెలిసిన శ్రీకృష్ణుడు బార్బీకుడిని పరీక్షించాలనుకుని బ్రాహ్మణుడు వేషంలో అతని వద్దకు వెళ్లి నీ శక్తిని చూపించని కోరుతాడు. బార్బీకుడు ఒక బాణం తీసుకుని సుదూరంలో ఉన్న వృక్షానికి బాణాన్ని సంధించాడు. ఆ ఒక్క బాణం వృక్షానికి ఉన్న ఆకులన్నింటికి రంధ్రాలు చేయడమే కాక శ్రీకృష్ణుడి కాలి కింద ఆకు ఉందని గ్రహించిన ఆ అస్త్రం శ్రీకృష్ణుడి కాలికి గాయం చేసి మరీ ఆ ఆకుకు రంధ్రం చేసింది. బార్బీకుడు శక్తి గ్రహించిన శ్రీకృష్ణుడు మరో సాయం కావాలని కోరుతాడు. ఆ సాయానికి బార్బీకుడు అంగీకరించిన తర్వాత మహాభారత యుద్ధం ప్రారంభానికి ముందు ఒక మహాయోధుని బలి ఇవ్వాల్సి ఉంటుందని శ్రీకృష్ణుడు చెప్తాడు. అయితే ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్నది శ్రీకృష్ణుడిని గ్రహించిన బార్బీకుడు తనను బలి ఇచ్చిన శిరస్సు మాత్రం యుద్ధాన్ని చూసే శక్తిని ప్రసాదించాలని బార్బీకుడు కోరాడు. దానికి శ్రీకృష్ణుడు అంగీకరించిన తర్వాత బార్బీకుడు తన శిరస్సును ఖండించుకుంటాడు. శ్రీకృష్ణుడు బార్బీకుడు యొక్క శిరస్సును తీసుకువెళ్లి యుద్ధం మొత్తం కనిపించే విధంగా పర్వతంపై ఉంచుతాడు. అలా మహాభారత యుద్ధానికి ముందు బలైపోయిన వాడే బార్బీకుడు.